మనందరికీ తండ్రియు, మన రక్షకుడును, మన ప్రియ ప్రభువు శ్రీ యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికి కూడా మరి ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకొంచున్నానండి. దేవుని యొక్క రూపం మరి అది ఎలా ఉంటది అనేది ఎప్పుడు కూడా అనుకోవటానికి ఎలా ఉంటది, ఎలా ఉంటది, ఎలా ఉంటది, ఎలా ఉంటది, దేవుడు ఎలా ఉంటాడు, ఎలా ఉంటాడు, ఎలా ఉంటాడు అనని ఎన్నోసార్లు మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే ప్రభువు తెలిసిన దగ్గర నుంచి ఆ ప్రభువుని చూడాలని వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలంటే ఆ దేవుడేమో నీలాగుంటాను అన్నప్పుడల్లా అద్దం ముందు నుంచున్నప్పుడల్లా దేవా నాలాగుంటావా అని పోని నేను నీలాగుంటానా అని చెప్పి మనం ప్రశ్నించుకుంటూ ఉంటాం. అవునా? మరి మనలో నాలాగుంటావా అని అనుకున్నప్పుడు నాలో ఈ గుణాలు ఉన్నాయే, నాలాగా నువ్వు ఎందుకుంటావు దేవా, నీలాగా నేను ఉంటానా అని అనుకుంటే నాలాగుండే నాలో ఉండే నా అనేదాన్ని నీలాగా అనే దాంట్లోకి మార్చుకోవటం అంటే ఏంటంటే ప్రభు చిత్తంలోనికి మనం నడవటం కదా, ఆ పిలుపు అనేది. అవునా? కాబట్టి ఎన్నిసార్లు అద్దంలో నుంచొని మరి అట్లాగనే చూచుకుంటూ నాలాగా ఉంటావా దేవా అనుకుంటే మరలా దేవుడు ఏం చెప్పారంటే నీ పొరుగువాడిని నీ వాళ్ళని ప్రేమించాను అన్నప్పుడల్లా మరలా ప్రతి పొరుగువాడిలో కూడా మనము దేవుడి రూపమునే చూడాలి కదా. చూడకపోతే మరి దేవుడు ఏమన్నారంటే నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించుకో, నీ పొరుగువాడిని ద్వేషించిన వాడు నన్ను ద్వేషించినట్లు అనగానే మనం ఏమనుకుంటూ ఉంటామంటే అమ్మో అంటే పొరుగువాడిలో కూడా. కాబట్టి సమస్తమైన అంటే పుట్టిన దగ్గర ఈ లోకము అనేది పుట్టిన దగ్గర నుంచి లోకంలో ఎంతమందిని దేవుడు సృష్టించారో, ఇంకెంతమంది సృష్టింపబడుతున్నారో, ఇంకెంతమంది ఇంకా రాబోతున్నారో మరి అందరిలో కూడా ఆయన ఉన్నారు అనేది మనకు అది ఎంతటి సంభ్రమం అండి కదా. మరి ఈ పెయింట్ అంటే ఇది చిన్నది మరి స్కెచ్ లాగా ఉన్నది చూచారా. అంటే నేను ఎప్పుడు కూడా నేను పెయింట్ వేసిన దాన్ని కాదు, చిన్నప్పటి నుంచి పెద్ద అభిలాష లేదు. మా అక్క జ్యోతి ఎప్పుడు పెయింట్ వేయటము ఎప్పుడు కూడా మరి తను ఎన్నో రకరకాల రంగులతోటి వాటి మీద వీటి మీద చేపల మీద మరి దుస్తుల మీద వేస్తూ ఉండేది. కానీ నేను ఎప్పుడు వాటి జోలికి వెళ్ళలేదు. కానీ ప్రభువుని తెలుసుకున్న తర్వాత ప్రభువు ఎలా ఉంటారు అని చెప్పేసి గూగుల్లోనికి వెళ్ళి ఆ ఫొటోస్ని చూసి ఏదన్నా వేయగలిగితే ఉంటే బాగుండని చెప్పేసి చిన్న అట్ట మీద వేయటం అలా మరి కొద్దిసార్లు ప్రయత్నించాను. తర్వాతకి మరి దేవుడు ఇచ్చిన ఒక అంటే ఆయన ఆ అభిలాషను తీర్చారు. ఏంటంటే దేవుడు తెలిసిన తర్వాత, ప్రభువుని తెలిసిన తర్వాత ఆయనను గురించి రాయాలని, ఆయనను గురించి వెయ్యాలని అనే అభిలాషను ఆయన తీర్చారండి. మనలో ఏదన్నా ఆయన గురించి తెలుసుకోవాలన్నది ఆయన ఎప్పుడు కూడా మరి అది మరుగు చేసుకోరు అనేది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అయితే మరి ఇక్కడ ఉన్న ఈ బోర్డులు మీరు చూచారో లేదో, ఆ బోర్డులు కూడా నేను ఎప్పుడు కూడా పెయింట్ అంటే బ్రష్ పట్టుకొని దాన్ని దేవుడు మరి ఒక 5-6 వేల బోర్డులు అసలు నిద్ర తిండి లేకుండా రాసి రాయటం, ఊర్లో వెళ్ళి ఇవ్వటం, రాయటం, ఊర్లో ఎక్కడంటే అక్కడ తీసుకొని వెళ్ళి ఇచ్చేదాన్ని అనమాట. ఆ ఇవ్వటంలో ఎంత తృప్తి అనిపించేదంటే దేవుని వాక్యమును పంచగలగటం అది చాలా మరి తృప్తిపరిచిందనమాట. అంటే ఇప్పుడే నేను తెలుసుకున్నాను, ఇదిగో ఈయన దేవుడు, ఇదిగో ఈయన అని చెప్పేసేసి మరి అట్లాగనే ఒక అది ఏమంటారు, అది ఏదో క్లాత్ అండి, దాన్ని తీసుకొని పెయింట్ వేసి మా అమ్మకు కూడా ఇంటికి మరి పంపించాను అనమాట. అట్లా మరి అదొక తృష్ణ పుట్టిందనమాట. అయితే ఇది మాత్రము ఈ స్కెచ్ మాత్రం ఒక ఏదో అటు నుంచి నడుచుకుంటూ వచ్చి అక్కడ ఒక మార్కర్ ఉంటే జస్ట్ ఏదో ఒక పేపర్ మీద మరి జస్ట్ గబగబా ఒక 2-3 నిమిషాల్లో గీసేస్తే వచ్చేసిన దాంట్లో ఎప్పుడు కూడా నేను అక్కడ నా తలుపు దగ్గర పెట్టుకొని ఇలా వెళ్ళి ఆ కళ్ళల్లోకి చూచుకుంటూ అడుగుతూ ఉంటానన్నమాట, దేవా ఎంతటి అంటే నిర్మలంగా ఎంతటి మరి ప్రేమను, ఎంత క్షమను కలిగి ఉండి మరి నన్ను కూడా ఎంచుకున్నావయ్యా నీ యందు అని అనుకుంటే నిన్ను ఎప్పుడో ఎంచుకున్నాను తల్లి గర్భమున పడకముందే అని చెప్పేసి. కానీ
నన్ను తెలుసుకున్నావు, నేనెంచుకున్నాను అన్నది మాత్రము మరి అది నీకు నేను తెలిపిన తర్వాత అని తెలిసిన తర్వాత అయ్యో! మరి మా అక్కకి చెప్దామని నువ్వు ఎన్నో బొమ్మలేస్తున్నావు గానీ, అట్లాగనే మరి ఇంకెవరికో, ఎవరికో తెలియని వారందరికి కూడా ఇదిగో ఈయనే, ఇదిగో ఈయనే అని చెబుతూ ఉంటే వారికి ఇంకా కూడా వెలిగింపబడని దాంట్లో మనము చెప్పిన దాంట్లో అంటే ఆ ఉద్దేశము ఆయనే, దేవుడు ఆయనే అనేది ఎప్పుడు తెలుస్తుందని ఎంతగా ఆరాటం ఉంటుందండి ప్రతి ఒక్కరిలో కదా. మరి అట్లాగనే మరి దానియేలు, మరి అట్లాగనే మొర్దెకై, ఎస్తేరు, మరి ఎంతమందినండి మనం చూచుకుంటూ ఉంటే దావీదు, మరి అట్లాగనే అంతకుముందు చూచుకుంటే మరి నోవా, అలాగనే మరి మోషే, అబ్రహాము, వీరందరినీ చూచుకుంటూ ఉంటే మోషే దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు తండ్రి, యాకోబు దేవుడు, అట్లాగనే మరి మనుష్యుల దేవుణ్ణి బట్టి ప్రజలు స్తుతించారంట. అంటే దేవా అంతటి ఘనతనిచ్చావా అని చెప్పేసేసి మనుష్యులం మేము ఎంత మాత్రమయ్యా, మమ్మల్ని బట్టి రాజులు కూడా నిన్ను ఒప్పుకున్నారా అనేది. అట్లాగనే మరి ఈ దర్యావేషు చూచుకుంటే దానియేలు గ్రంథంలో మరి దర్యావేషు మరి అంటే మనుష్య చిత్తము చూడండి. అంటే ఈ లోకములో రాజు అని అనుకోండి ఎలా ఉంటామనంటే, ఇప్పుడు మన యందు కూడా మన ఆలోచనలన్నీ కూడా ఒక ఆలోచన ఏలుతూ ఉంటుంది. ఏంటి అది అని అంటే అది నేను అనేది ఏలుతూ ఉంటుంది అనమాట. నేను అనేది ఏలుతూ ఉంటుంది ఈ లోకంలో. దేవుడు తెలిసే వరకు కూడా ఈ నేను అనేది ఆధిపత్యంలో ఉంటుంది అనమాట. అది దేనికి లొంగదు. అది అన్నిటిని కూడా కంట్రోల్ చేయాలని, ఆధిపత్యంగా ఉండాలని కోరుకుంటూ ఉంటుంది అనమాట. మన ఏదన్నా బాధ ఉంటుంది, దాన్ని నేనెలా అదుపులో చేసుకుంటాను, మనకేదన్నా ఆపద వస్తుంది నేనెలా, మనకున్న ఈ డబ్బును నేనెలా ఖర్చు పెడతాను, మనకున్న స్నేహితుల్ని నేనే విధంగా చూసుకోవాలి, మనకున్న బంధువుల్ని నేనే విధంగా, నా కుటుంబాన్ని నేనే విధంగా నడపాలి, నా తర్వాత ఈ కుటుంబాన్ని తర్వాత కూడా నేనే విధంగా పోషించుకోవాలి, ఆ తర్వాత కూడా నేనే విధంగా దాచిపెట్టాలి. ఈ నేను 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 అనేది మనకి ఒక చిత్తం అనేది ఏంటంటే అది ఒక రాజుగా ఏలుతూ ఉంటుంది అన్నమాట. ఈ నేను అనేది మరి తర్వాతకి ప్రభువు మనల్ని లేలేవాడు అనే దాంట్లోనికి తెలుపబడిన మనము మరి ఈ ఇంకా తెలియబడక ఉన్న వాళ్ళకి చెప్పాలంటే మనం చెప్పేది వాళ్ళకి ఎలా అర్థమవుతుంది అని చూస్తే చూడండి, ఈ దర్యావేషు చూచుకుంటే మరి ఆయన దగ్గర ఉన్న జనము కొంతమంది అంటే ఆయన దగ్గర పనిచేసేవాళ్ళు మరి ఈ దానియేలు దగ్గర ఏదో ఉంది, అది రాజుకు లోబడట్లేదు కాబట్టి మనం ఒక ఆర్డినెన్స్ రాజ్యాంగం చేద్దాం, అది వెళ్ళి చెప్దాము ఆ రాజుని, మరి ఇదిగో నిన్నే 30 రోజులు నీకు తప్ప ఎవ్వరికి మొరపెట్టుకోవద్దని మేము ఒక రాజ్యాంగం చేస్తామంటే అబ్బా మురిసిపోయాడంట. ఈ నేను అనేది కూడా ఎప్పుడు అనుకుంటూ ఉంటుంది, నన్ను నేను హెచ్చరించుకోవటం, నన్ను నేను పొగుడుకోవటం, నన్ను నేను నా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా పొగుడుతూ ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాం కదా. అట్లాగనే మరి వెళ్ళి చెబితే బాగుంది ఇది, ఇంక ఏ దేవుడు అనేది లేకుండా అబ్బా నన్నే ఈ 30 రోజులు అనేది నువ్వు తప్ప ఇంకెవ్వరికి మోకాలు వేసి వంగి ప్రార్థించడానికి లేదు అని చెప్పేసి మేము ఒకటి తెద్దాం అనుకుంటున్నాం అని చెప్పంగానే ఆయన కూడా అంగీకరించాడంట. అంగీకరించి మరి అది వచ్చిన తర్వాత మరి దానికి అంగీకరించిన వాళ్ళని ఏం చేద్దామంటే, రాజుగారు మరి తీసుకొని వెళ్ళి సింహాల గుహలో వేద్దామా అని అంటే అబ్బా ఇంకా బాగుంది అని అంటే ఏంటంటే ఎదిరించిన వాళ్ళు బ్రతకటం ఎందుకు అని అనుకున్న ఆలోచనను కూడా ఒప్పుకున్నాడంట. ఒప్పుకున్నాక మరి ఆయనకి స్నేహితుడే ఎవరు, దానియేలు. ఎంతో మరి వినయంతో, విధేయతతోటి, నమ్మకంతో, నీతితోటి, మరి అట్లాగనే మరి జ్ఞానంతో, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, వినయంతోటి మరి నమ్మకమైన వాడు, బుద్ధి కలిగిన వాడు, సమర్పణతోటి ఎప్పుడు ఆశా నిగ్రహం చూపించే ఒక నీతిమంతుడైన తను మరి దానియేలు తన స్నేహితుడే. కానీ వీరందరి ప్రణాళిక ఏంటి, ఆ దానియేలుని పట్టించటం. కాబట్టి
ఎప్పుడైతే ఈ ఆర్డినెన్స్ చెప్పారో దానియేలు దానికి లొంగకుండా వెళ్ళి తన 3 సార్లు తను చేసుకునే ప్రార్థనలో క్రమం తప్పకుండా దేవుడికి ఆ యెరూషలేము వైపుకు ముఖం తట్టు పెట్టి ఆ కిటికీ వైపుకు చూచుకుంటూ ప్రార్థన చేసుకుంటే అమ్మయ్య దొరికాడు అని చెప్పేసేసి మరి వెంటనే రాజుగారి దగ్గరికి తీసుకుని వచ్చి మరి ఆర్డినెన్స్ అయితే చేశాం కదా, మరి ఇతను ఇదిగో దానియేలు మాత్రం ఒప్పుకోవట్లేదండి, మేమందరం మీ ముందు సాగిలపడ్డాం కానీ మరి ఇతను మాత్రం సాగిలు పడట్లేదు, మరి మనం చెప్పినట్టుగా మరి సింహాల గుహలో పడేయాలి కదా అనగానే అబ్బా మనసు చాలా నొచ్చుకున్నాడంట. ఇంతకాలం నాకు ఎన్నో సలహాలు ఇస్తూ ఉన్నాడు, ఇంతకాలం ఎన్నో విధములుగా ఆపదల్లోంచి నాకు ఎన్నో సలహాలతోటి బయటకు తీసుకొని వచ్చాడు, ఏంటబ్బా అని అనుకొని కూడా మరి సరే అని చెప్పేసి అన్నాడంట. అని అంటే అందులో తీసుకొని వెళ్ళి వేశారు. ఈ సింహాల గుహలో పడవేసిన తర్వాత దానికి ఒక రాయి పెట్టి మరల కూడా బయటికి రాకుండా ఎట్లయినా కూడా చంపేయాలి అని అనుకుంటే మరి దానియేలు మరి ఆయన ఎందున్న మరి ఏదో సంథింగ్ అంటే వారికి అంతుపట్టనిది అట్లాగనే దానియేలుకు అంతుపట్టనిది కూడా ఏదో మరి ఆ సింహములో కనీసం దగ్గరకు కూడా రాలేదంటండి. కాబట్టి ఆ దానియేలు అక్కడ అలాగ మోకరించి దేవుని యందు మరి ప్రార్థన చేసుకుంటూ అలా ఉన్నవాడు మరి వినయంతో ఏది కూడా దగ్గరికి రాలేదు. ఈ రాజు అయితే ఎంతో కలవరపడిపోయి రాత్రంతా కూడా ఏంటబ్బా 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 అని చెప్పేసేసి ఉదయాన్నే వెళ్ళి దానియేలు దానియేలు అని చెప్పేసేసి మరి జీవంగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుని నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగాడంట. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడితిని కనుక ఆయన తన దూతను అంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను కదా అని. చూడండి, అంటే ఇక్కడ ఈ 2 విషయాలు చూస్తూ ఉంటే మరి మన యందు కూడా చూడండి, ఈ మనము చూస్తూ ఉన్నాము ఎంతమంది అండి తిరగబడి ఎన్నో మాటలు అంటూ ఉన్నారు, రచ్చకి ఈడుస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఎన్నో విధములుగా విషము జిమ్ముతున్నట్టుగా మనం అనుకుంటూ ఉన్నాం. కానీ మన వైపు మనం చూస్తూ ఉన్నప్పుడు అర్థం కాని వారితోటి మనం ఎంతగా పోటీగా మనం మాట్లాడుతున్నా కూడా వారిలో మార్పు రావట్లేదే. ఏ విధముగా ఈ మార్పు వస్తుంది అని మనము ఎప్పుడన్నా దేవుణ్ణి ప్రశ్నించామా? ఎందుకంటే మాటకు మాట, చేతకు చేత, ఇంకేదో దానికి ఇంకేదో, నువ్వు కొట్టడానికి వస్తే నేను వస్తాను, నువ్వు బూత్ అంటే నేను బూత్ అంటాను అన్న ఈ ప్రతి దానికి కూడా మనము ఎంత బాగా ఆ నేను అనేదానికి మనం ఏ విధంగా చెబుతున్నా కూడా ఆ నేను అన్న అహము అంటే అంగీకరించట్లేదుగా. అంటే దాన్ని ఏ విధముగా దేవా అనేది మనం చూచుకుంటూ చూడండి ఇక్కడ మరి నీ దేవుడు నిన్ను రక్షించిన అంటూ ఉంటే నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డాను కాబట్టి నన్ను రక్షించారు. అట్లాగనే ఆయన మరి రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాదు కదా అన్న దాంట్లో ఎంత వినయం కనిపిస్తుందండి, ఎంత విధేయత కనిపిస్తుందండి. అంటే ఏంటి, నా దేవుడు నన్ను రక్షిస్తాడని నీకు తెలియక నన్ను ఇందులో పడేసావా? నేను మరి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత నా దేవుడు యొక్క మరి బలముతోటి నిన్ను నేనేం చేస్తానో చూడు, ఇట్లా చేస్తావా అని ఏమన్నా అన్నాడండి. ఎంత చక్కగా అంటే, రాజా నీ దృష్టికి కూడా నేను నేరం ఏమి చేసిన వాడను కాదు కదా, అందులో కూడా నేరం ఏమీ చెయ్యలేదు అనే దాంట్లో అంటే దేవుని దృష్టిలో నేరము చెయ్యని విషయాలంటే సరే మనం చూసుకున్నాం. నీతిమంతుడు, క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తున్నాడు, విధేయత జ్ఞానము కలిగిన వాడు, మరి ప్రేమ అనురాగము నమ్మకము, మరి అట్లాగనే బుద్ధి కలిగి సమర్పణ కలిగి ఇవన్నీ సరే దేవుడి దృష్టిలో ఉండి దేవుడి వలన రక్షింపబడ్డాడు అనుకుంటే, మరి దానియేలు అడిగిన ఈ మాట చూడండి, దేవా అంటే ఆయన దృష్టికి సరే నిర్దోషితనే రాజా అని ఇంకొక మాటని, నీ దృష్టికి కూడా నేను నేరం చేసిన వాడను కాదు కదా అని అంటే చూడండి. అంటే ఎక్కడన్నా నేనేమన్నా నీకు ఎదురు తిరిగానా? ఎక్కడన్నా నీ మాటకు నేను ఎదురు చెప్పానా? ఎక్కడైనా నీ దానికి అంటే నీ ఆర్డినెన్స్ కానీ నువ్వు చెప్పిన వాటికి నేనేమైనా ఎదురు తిరగలేదు కదా. ఎదురు తిరుగుంటే
నేరమేమో అనేది మనకి అర్థమవుతుంది. అవునా కదండి? అంటే మనుష్య అహంకారము ఎప్పుడయ్యా ఎప్పుడయ్యా నిన్ను అంగీకరించేది అని అంటే మనం మనుష్య అహంకారానికి కూడా లొంగాలి అనేది అర్థమవుతుంది కదండి. అంటే ఏ మనుష్య విధముగా మనము ఏది అంగీకరింపబడదో దానికి మనం వినయము అనేది పెట్టుబడే కదండి. అంటే ఆ పెట్టుబడితోటి దానియేలు చూపించిన దాంట్లో మరి దేవుడు కలుగజేసుకొని దేవుడు తన దూతను పంపించి ఆ సింహముల నోర్లను మూపించను. ఏవి ఈ సింహములంటే అవి మనలో ఉండేవే కదండి. అంటే ఈ ఆలోచనలే కదా ఏవి అని అనుకుంటే చూడండి, పౌరుషం, ఆవేశం, ఉక్రోషం, అహంకారం, ద్వేషం, ఆగ్రహం, క్రోధం, గర్వం, దూషణలు, పరుషమైన మాటలు, ద్రోహబుద్ధి కలిగినవి, దుష్టత్వము, అవిధేయత, అంధకారము, అవిశ్వాసము, కామం, మదం, మత్సరాలతోటి నేను 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 అని అనుకునే మనం అంతకుముందు మనం నడిచిన వారం కాదండి. అందులో నుంచి మరి అవి ఏ విధముగా ఇంత విధేయతను ఏంటి అందులో పట్టుబడింది దేవా అని మనం అడగొద్దండి. ఎందుకంటే రాజా నీ దృష్టికి కూడా నేను నేరం చేసినవాడు. అంటే ఈ మనుష్య అహాన్ని అంటే మనుష్యునిలోని ఆలోచనలను ఏలుతున్న ఆ రాజు దృష్టికి కూడా నేరం చేసిన వాడిని. అంటే ఎంత విధేయత చూపించాడండి, రెండు వైపుల విధేయత చూపించాడు. అవునా? కాబట్టి ఆ తర్వాతకి చూడండి, ఆ రాజే ఒక మరి అంటే ఇలాగ రాయించను ఆర్డినెన్స్ మరల కూడా ఒకటి తిరుగు రాపించి నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వంలో యందుండే నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. అంటే చూడండి, ఆయన నమ్మి ఆ నమ్మటంలో ఏదన్నా డౌటు ఉన్నా కూడా అప్పటితోటి ఆ సింహములు అనే వాటి నుంచి తప్పించిన దేవుణ్ణి బట్టి అంటే అంతటి సమర్థుడా ఈ దేవుడు అనేది ఒక్క ఆశ్చర్యంలోనికి బయటికి వచ్చేసి నీ దేవుణ్ణి నమ్ముతూ అలాగనే నేను నమ్మాను అని కాకుండా దానియేలు దేవుడు అని అనటంలో తన విధేయత కూడా చూపించుకున్నాడు. అంటే మనుష్యాహం చంపబడింది కదండి, మనుష్యాహము లోబడింది కదండి, మనుష్యాహము మరి దేవుణ్ణి నమ్మింది కదండి. ఎందుకంటే ఆ మార్పు అందులోనికి మనము వెళ్ళగలగాలి. ఎప్పుడు మనము అంటే ఇంకా తెలిసిన తర్వాత మనం ఎంతకి కూడా మరల కూడా నా అనే దాంట్లోనికే నా ప్రభు నాది నా అనే దాంట్లోనే ఉండి పోరాడుతూ ఉంటాం. కానీ మరి అటువైపులోనికి వెళ్ళి ఎప్పుడైనా ఆలోచించామా? వారికి తెలియని విధంలో మనము తెలిసే దేవుని యొక్క విధేయత, సమర్పణ, ఆయన చిత్తము ఇది అని చెప్పిన విధముగా అందులోనికి వెళ్ళి అంటే మనుష్య రీతిగానే అందులో కూడా ఏ నేరము చేయకుండా అంటే ఏ ఎదురు తిరగని స్వభావం, ఏది కూడా దొంగిలతనంగా కానీ ఏదైనా పౌరుషంగా కానీ ఏదైనా మాటకు మాట కానీ ఏదైనా కూడా అహంగతో కానీ ఒక చూపుతో కానీ ఒక దృష్టితో కానీ లేకుండా అంటే దేవుని దృష్టిలో ఎంత వినయముగా ఉన్నాడో మనుష్య దృష్టి అంటే ఆ మనుష్య ఆలోచనలు ఏలుతున్న రాజు దృష్టిలో కూడా ఎంత వినయం చూపించాడండి. కాబట్టే కదా రాజా నీ దృష్టిలో నేను నేరస్తుని కాదు కదా అని అడిగాడంట. అందువలన అతను సమర్పించుకొని ఆయన ఈ ఆర్డినెన్స్ కొత్తది ఏమని ప్రకటించాడంటే ఈ దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచూ ఉండండి అందరూ. ఆయనే జీవము కలిగిన దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును, ఆయన విడిపించువాడును రక్షించువాడునయుండి పరమందును భూమి యందును సూచక క్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు ఆయనే 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 ఇంకెవరు కాదు అని సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించును అని వ్రాయించారంటండి. అట్లా మనము కూడా మన ముందు నడిచిన వారందరినీ మనం చెప్పుకుంటూ మీరు ఇందులోకి రండి ఇందులోనికి రండి అని అన్నప్పుడు ఆ అహం ఒప్పుకోదేమో, కానీ దేవుడు ఉపయోగించుకుంటున్న మన యందు ఏదో ఒకటి పట్టుబడాలి ఆ అహానికి దానికి లోబడాలి.
లోబడినప్పుడు ఆ అహము తప్పకుండా మన దేవుణ్ణి ప్రకటిస్తుందండి. మన దేవుని యందు మరి నమ్మకం ఉన్నవాళ్ళు, మన దేవుని యందు మనము చూడాల్సిన ఆ విధేయతను మరి మన వారికి అంటే మన ఆలోచనలకే కాకుండా మరి మనుష్య ఆలోచనలను ఏలుతున్న మనుష్య ఆ రాజ అనే ఆ యొక్క అధిపతికి కూడా మనం లోబడాలి. మరి ఆ దృష్టికి కూడా మనము నేరం చెయ్యని వారముగా ఉండాలని మనం కోరుకుందామా? ఎందుకంటే మరి ఒకవైపే మనం ప్రయత్నిస్తూ ఉంటే ఎలా అండి? రెండో వైపును కూడా మరి ప్రయత్నించి మన ప్రభువుని ఒప్పుకునే విధముగా, ఆ తట్టు నుంచే ఒప్పుకునే విధముగా మనం ప్రయత్నించాలని మరి అందులో ఉన్న విధేయతను, నీతిని ఎవరైతే మరి అంటే ఏ ఆలోచనలు అయితే ఏ కామం, మదం, మత్సరాలు ఏవైతే మరి ఈ నీతిని ఒప్పుకోకుండా పట్టుబడాలని అనుకున్నవి వాటిని ఆ రాజు వారందరినీ కూడా ఆ సింహముల గుహలో వేసాడంట. కాబట్టి అహము అనేది తనంతట తనే చావాలి. దానికి మనము చూపించాల్సిన విధేయతను మరి ప్రత్యేకంగా మరి మనము ప్రకటించే వారముగా ఉండాలని కోరుకొనుచు మరి మరలా ఇచ్చే కృపా సమయంలో మరి మీ ముందుకు వస్తానని, మన దేవుడు జీవం కలిగిన దేవుడు అని అంటే ఆ జీవానికి మరి ప్రమాణమైన విధేయతను మనం మరి ప్రతిగా దాల్చుకొని ఆయనను చూస్తే ఆయనను చూస్తేనే కాదు, మనల్ని చూస్తే కూడా ఆయనే అని అనిపించే విధముగా, ఇదిగో ఈయనే జీవం కలిగిన దేవుడు అని ప్రతి ఒక్కరు కూడా మనల్ని చూచి నమ్మాలని ఆశించుకొనుచు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మరి ప్రభు నామమునకు మహిమ ఘనత చెల్లించుకొంచు మరి మీ అందరి యొద్ద సెలవు తీసుకొంచు ప్రేమతో మీ రచిత.